బీసీ సమాజం వీరమల్ల లింగయ్య బుధవారం మధ్యాహ్నం. బీసీ బంధువులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. సమాజంలో సగభాగం మనం, కానీ లబ్ధి పొందేది మనం కాదు. అన్ని పనులు చేస్తున్న మనం ఆ ఒక్క రాజకీయం పని ఎందుకు చేయలేం? కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. రాజకీయాల వైపు, బీసీ రాజకీయాల వైపు, బీసీ సమాజం రాజకీయాల వైపు ఆలోచన చేయండి. మన పార్టీలు మనమే పెట్టుకొని, మన ఓట్లు మనమే వేసుకుంటేనే మన సమాజానికి న్యాయం జరుగుతుంది. మనం మన పిల్లలకి ఏమి ఇస్తున్నాం? మన భావితరాలకు ఏం తెలియజేస్తున్నాం? ఎంతసేపు బీసీలు కాని పార్టీలకు పనిచేసి వాళ్ళు అవమానం చేసారు, వీళ్ళు అవమానం చేసారు, ఆత్మగౌరవం లేదు, అది లేదు, ఇది లేదు, మనకు పదవులు లేవు, అది లేవు అని ఇబ్బంది పడతారు. మనం ఎవరికి పని చేస్తున్నాం? ఎవరికి అదే వాళ్ళకి పని చేసి మనకు పదవులు రావాలి, మనకు న్యాయం జరగాలంటే ఎట్లా జరుగుతుంది? మన కోసం మనం పని చేసుకొని, మన కోసం మనం పార్టీ పెట్టుకొని, మన ఓట్లు మనం వేసుకున్నప్పుడు మనకు న్యాయం జరుగుతుంది. మన వాళ్ళు ప్రధానమైన హోదాలో ఉంటేనే మనకు న్యాయం. వాళ్ళ దాంట్లోకి పోయి వాళ్ళ వెనక మనం ఎక్కడో మారుమూల చివరికి ఇంత మనం ఏం మాట్లాడగలుగుతాం? చట్టసభల్లో బీసీ లేనంత వరకు మనకు న్యాయం ఎట్లా జరుగుతుంది చెప్పండి? వడ్డించేవాడు మన వాడైతేనే మనకు న్యాయం జరుగుతుంది. వడ్డించేవాళ్ళు వాళ్ళు పేరుకు మాత్రం వెనకబడ్డ కులాలకు న్యాయం చేస్తాం, వెనకబడ్డ కులాల సంక్షేమం కోసమే మా ప్రభుత్వాలంటే. కానీ వెనకబడ్డ కులాలకు ఏం న్యాయం జరుగుతుంది చెప్పండి? మన జనాభా ఎంత ఉన్నది? ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? మన సాధ్యం ఎంతమంది ఎంపీలు ఉన్నారు? ఏ విధంగా తీసుకున్నా, రాజకీయ రిజర్వేషన్లు తీసుకున్నా, విద్యాపరంగా రిజర్వేషన్లు తీసుకున్నా, బీసీలకు అన్యాయమే జరుగుతుంది. బీసీలకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి? మరి బీసీ పార్టీ పెట్టుకోవాలి, మన ఓట్లు మనం వేసుకోవాలి, మనమే పోటీ చేసుకోవాలి, మనమే గెలవాలి. అప్పుడు చట్టసభల్లో మనమే ఉంటాం మెజార్టీగా, మన తీర్మానాలు పాస్.